ఇజ్రాయెల్ యుద్ధోన్మాదాన్ని నిరసిస్తూ ఇరాన్ పైన జరుగుతున్నటువంటి యుద్ధోన్మాద దాడులను ఖండిస్తూ ప్రపంచ శాంతిని కాపాడాలని డిమాండ్ చేస్తూ నంద్యాల పట్టణంలో పెద్ద ఎత్తున కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి యుద్ధానికి వ్యతిరేకంగా యుద్ధ కాంక్ష నిర్వహిస్తూ గీతాలను ఆలాపిస్తూ ప్రజలను చైతన్యవంతులు చేసినటువంటి కార్యక్రమానికి ఈరోజు ప్రజానాట్య మండలి కమ్యూనిస్ట్ పార్టీ శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా అమెరికా యుద్ధోన్మాదం రోజు రోజుకు తీవ్ర రూపం దాలుస్తూ మధ్యప్రాచ్య దేశంలో ఉన్నటువంటి చిన్న చిన్న దేశాల పైన సామ్రాజ్యవాద కాంక్షతో దాడులు చేయడమే కాకుండా అన్ని రకాలుగా ఆర్థిక వ్యవస్థలను ఆయిల్ ట్యాంకర్లను విధ్వంసం చేయడానికి కావాల్సిన ప్రయత్నం ఈరోజు అమెరికా ఇజ్రాయెల్ రెండు కూడా కూడబలుకొని పెద్ద ఎత్తున విధ్వంసానికి పాల్పడతా ఉన్నారు. అమెరికా సామ్రాజ్యవాదం దాదాపు 70 సంవత్సరాల కాలంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి చిన్న చిన్న దేశాలను తన యొక్క ఆర్థిక అవసరాల కోసం, తన ఆయుధాలను అమ్ముకోవడం కోసం కబలించడానికి కావలసినటువంటి పెద్ద ఎత్తున ఈరోజు వివిధ దేశాల అశాంతిని రేకెత్తించి ఆ ప్రజలను ఇబ్బందులు పాల్చేసేటువంటి చర్యలకు ఈరోజు అమెరికా పాల్పడతా ఉంది. మొన్నటికి మొన్న వెనుజులా దేశాధ్యక్షుడు ముదురోను వారి భార్యను అపహరించుకొని పోవడం, అదేమని చెప్పి ప్రపంచ సమాజం అడిగితే ఆ దేశంలో మాదక ద్రవ్యాలన్నీ కూడా ఉన్నాయి, అవి ఇతర దేశాలకు అమ్మకానికి చేస్తున్నారని చెప్పేసి ఆ దేశంలో ఉన్నటువంటి ఆయిల్ పైన కన్ను వేసి మొత్తం ఆయిల్ ను కొల్లగొట్టాలనేటువంటి ఒక దురుద్దేశంతో ఒక తప్పుడు ప్రచారానికి పాల్పడడం జరిగింది. మళ్ళీ అదే విధంగా ఇజ్రాయెల్ తో చేతులు కలిపి అక్కడ పాలస్తీనాలో పెద్ద ఎత్తున దాడులు చేసి అక్కడ దాదాపు 2,70,000 పైచీలకు పాలస్తీనాను దెబ్బతీసి వారి భూభాగంలో వారే కాందిచిక్కులుగా ఉండే పద్ధతిలో ఈరోజు అమెరికా తన యొక్క సామ్రాజ్యవాద కాంక్షను రగిల్చి ఇజ్రాయెల్ కు సపోర్ట్ చేయడం అనేది ఇది చాలా దుర్మార్గకరమైన విషయం. ఇరాన్ అధ్యక్షుడు ఖొమైనీని హత్య చేయడమే కాకుండా మధ్య ప్రాచ్యంలో ఉన్నటువంటి అన్ని దేశాలను బెదిరించుకొని ఆ దేశాల్లో ఉన్నటువంటి ఆయిల్ సంపత్తును కొల్లగొట్టడానికి చేస్తున్నటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి ప్రయత్నం. ఈ ప్రయత్నాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉంది. ఇదే సందర్భంలోనే భారత ప్రధానమంత్రి ఎవరైతే నరేంద్ర మోడీ గారు 59 ఇంచీల ఛాతీ కలిగినటువంటి ఒక గొప్ప ప్రధానిగా భావిస్తా ఉన్నాడో, విశ్వ గురువుగా తనకు తాను ప్రకటించుకున్నాడో, అలాంటి నరేంద్ర మోడీ గారు ఇజ్రాయెల్ దేశానికి పోయి ఆ దేశం ఫాదర్ ల్యాండ్ అని చెప్పి అక్కడ జరిగేటువంటి యుద్ధం క్రుసేడులతో పోల్చడం ఇంతకంటే దుర్మార్గకరమైన విషయం మరొకటి లేదు. భారతదేశం యొక్క అలీన దేశ విదేశాంగ విధానాన్ని ఈరోజు తుంగలో ఎక్కినటువంటి ప్రధానమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది నరేంద్ర మోడీ. ఇంత చేతగానటువంటి వెన్నుముక్క లేనటువంటి భారతదేశ సార్వభౌమాధికారాన్ని కాపాడలేనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నరేంద్ర మోడీ గారే. ఆ నరేంద్ర మోడీ గారు మౌనం వీడాలి, మీ ఫ్రెండ్ ట్రంప్ తో మాట్లాడాలి, యుద్ధాన్ని ఆపాలి. అక్కడ ఎక్కడో మధ్య ప్రాచ్యంలో యుద్ధం జరిగితే నంద్యాలలో ఉన్నటువంటి అక్కడ టీ కొట్టు అమ్ముకున్నటువంటి బడ్డీ కొట్టల్లో కూడా దాని ప్రభావం పడతా ఉంది. మహిళలు వంట చేసే ఇళ్లలో దాని ప్రభావం పడుతుంది. ఆర్థిక వ్యవస్థ విధ్వంసం అవుతుంది. పెట్రోల్ ఛార్జీలు, డీజిల్ ఛార్జీలు, అన్ని రకాల ధరలు ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి. ఇలాగే కొనసాగితే మరొక 15 రోజుల పాటు రేపు రానున్నటువంటి విపత్తులు ఎదుర్కోవడం కూడా సాధ్యం కానటువంటి పరిస్థితి ఈరోజు కొనసాగుతుంది. కాబట్టి నరేంద్ర మోడీ ఖచ్చితంగా నువ్వు నీ మౌనం వీడి ట్రంప్ తో మాట్లాడి ఈరోజు ఆ యుద్ధాన్ని ఆపడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేయమని చెప్పి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఈ సందర్భంగా పిలుపునిస్తాను. నరేంద్ర మోడీ దేశభక్తుడు కాదు. అదేవిధంగా నరేంద్ర మోడీ చెప్తున్నటువంటి సమస్యలు ఏ ఒక్కటి కూడా దేశభక్తులు కాదు. ఎందుకు కాదంటే ఈ రోజు నరేంద్ర మోడీ ఏ దేశంతో ఆయిల్ కొనుగోలు చేయాలి, ఏ దేశంతో కాటను కొనుగోలు చేయాలి, ఏ దేశం నుంచి ఆహార ఉత్పత్తులు దిగుమతి చేసుకోవాలని చెప్పి నిర్ణయించేది భారత యూనియన్ ప్రభుత్వం గారు. అమెరికాలో ఉన్నటువంటి ట్రంప్, ఆ ట్రంప్ కు అడుగులకు మడుగులెత్తినటువంటి వాడు ఈ దేశభక్తుడుగా ఎలా చలామణి అవుతాడని చెప్పేసి
ప్రజలు ఆలకించాలని చెప్పి ఇక్కడ నరేంద్ర మోడీకి అక్కడ ట్రంప్ కు వారి యొక్క యుద్ధోన్మాన చర్యలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ప్రజలంతా శాంతిని కోరుకొని